గోల్డ్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. అసలు గోల్డ్ అనేది ఎప్పుడు తగ్గిద్ది అనేది ఈ వీడియోలో మేము డిస్కస్ చేయడం జరిగింది. సో, ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఇన్వెస్ట్ చేయాలా? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనేది మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, గోల్డ్ ప్రైస్ ఇప్పుడు 1,60,000 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ 2,62,000 ఉంది. సో, ఇప్పుడు గోల్డ్ అనేది ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉందా? లేకపోతే మళ్ళీ పెరిగే అవకాశం 1,80,000 వరకు మళ్ళీ టచ్ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? సో ప్రెజెంట్ మొన్నటిదాకా అయితే బికాస్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ బయింగ్ గోల్డ్ అనేది వన్ సైడ్ మూవ్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాము. ఇప్పటి కూడా మోస్ట్ సేఫెస్ట్ అసెట్ ఏదైనా ఉందంటే గోల్డే. కాకపోతే ఇప్పుడున్న రేట్లో అయితే ఫ్లక్చువేషన్స్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు ఒక రష్యా విషయం తీసుకోండి. దే యాక్సెప్ట్ యూఎస్ డాలర్. ప్రజెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కదా యూఎస్ డాలర్స్. ఒకవేళ వాళ్ళు కనుక యూఎస్ డాలర్ యాక్సెప్ట్ చేసినట్టయితే గోల్డ్ ప్రైస్ ఎఫెక్ట్ అవుతుంది అనేది న్యూస్ మనం ఇప్పుడు వింటా ఉన్నాం. జనరల్గా నిజానికి అలా జరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ కరెన్సీ కంటే వాళ్ళు యూఎస్ డాలర్ యాక్సెప్ట్ చేశారంటే డెఫినెట్లీ గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది మనకు కనబడుతుంది. ఇంకో సైడ్ ఏంటనంటే ఇప్పటికీ సెంట్రల్ బ్యాంక్స్ టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఇంకా బై చేస్తూనే ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది గోల్డ్ పర్చేసింగ్కి చూపిస్తుంది. బట్ ఇంతకు ముందున్న ర్యాపిడ్ గ్రోత్ అయితే చూడకపోవచ్చు మీరు. ఓకే, చాలా ఫ్లాట్గా స్లో మూమెంట్ చూసే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మీరు పెద్ద సైజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈవెన్ ఈ రేట్లో పెద్ద సైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు బ్యాక్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు విధంగా ఒకవేళ మీరు ఆర్నమెంట్ సైడ్ ఏదైనా ప్లాన్ చేసుకొని పిల్లలకు ప్లాన్ చేసుకోవాలనుకుంటే స్ట్రక్చరల్గా మంత్ ఆన్ మంత్ బై చేయడం అనేది ఒక మంచి పద్ధతి. అండ్ మనకు డిసిప్లిన్ అనేది పెద్ద మ్యాటర్ కాబట్టి ఈ రోజుల్లో మీరు గోల్డ్ స్కీమ్స్ లాంటివి కూడా ప్రిఫర్ చేయడం అనేది మంచిది. గోల్డ్ స్కీమ్స్ ఏంటంటే మీకు అక్కడ ఎవ్రీ మంత్ మీరు కొంటూ ఉంటారు, వేస్టేజ్ అనేది తగ్గిపోతుంది. అండ్ మోరోవర్ మీరు ఆర్నమెంట్ లాగా తీసుకుంటారు కాబట్టి అది కన్జంప్షన్ కూడా పనిచేస్తుంది. ఒకవేళ మీ గోల్డ్ రిటర్న్ ఇవ్వకున్నా కూడా మీరు దాన్ని వాడుతున్నారు కాబట్టి ఇంట్లో, దానివల్ల ఆ రిటర్న్ మీ హ్యాపీనెస్లో కూడా కలుపుకుంటే అది బెటర్ రిటర్న్ ఇచ్చినట్టు అవుతుంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చేస్తున్నారో వాల్యుయేషన్స్ అనేది కొంచెం హై ఉన్నట్టు. ఇప్పుడైతే ఈటీఎఫ్ రూపంలో మీరు ఏదైనా ఎక్కువగా మీరు ఇన్వెస్ట్మెంట్ రిస్క్ తీసుకునే ఛాన్స్ అనేది ఉండొద్దు. ఎందుకంటే అలా ఉండడం వల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ అన్సర్టనిటీ తగ్గేంత వరకు గోల్డ్ ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది గోల్డ్ పడుతుంది, ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా కొందామని. ఇప్పుడు డిజిటల్ గోల్డ్ ఉంది. సో, ఇప్పుడు కొంచెం తక్కువలో ఉంది అనుకుంటా. ఇప్పుడు అది ఇంకా తగ్గిద్ది, గోల్డ్ తగ్గితే ఇంకా తగ్గిద్దని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఎప్పుడైనా సరే మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీరు ముందుగా దేనికోసం అనేది ఆలోచించుకోండి. ఇప్పుడు మీ అవసరం ఏంటి అసలు ఆ గోల్డ్తో? ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ తీసుకున్నాం, దాని అవసరం ఏంటి? మీరు అక్కడ వ్యవసాయం చేస్తారా లేదా ఇల్లు కట్టుకుంటారా? సింపుల్. ఆ క్లారిటీ అనేది ప్రతి ఇన్వెస్టర్కి ఉండాలి. ఇప్పుడు మీకు రానున్న 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో మ్యారేజ్ ఉంది అని అంటే డెఫినెట్లీ యూ షుడ్ బై. అట్ ఎనీ రేట్. మీరు దీన్ని ఇంకా తగ్గుద్దేమో అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చోవద్దు. ఇది పెరిగే ఛాన్స్ అనేది 2-3 ఇయర్స్ ఎక్కువ ఉంటుంది. రెండో రకమైన ఇన్వెస్టర్స్ ఉంటారు ట్రేడింగ్ మైండ్ సెట్తోని, ఇంకా తగ్గితే కొంచెం కొని ప్రాఫిట్ బుక్ చేద్దామని. అది డిఫరెంట్ కేస్. బట్ కామన్ మ్యాన్కి ఇంట్లో అవసరాలకి ఇప్పుడు అవసరం లేదు, ఒక 10 ఇయర్స్ అవసరం ఉంది. డబ్బు ఇప్పుడు దీన్ని తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే గోల్డ్ కొన్న రేటు కంటే రిస్క్ ఇక్కడే ఎక్కువ రిస్క్. చెప్తాను వినండి, చిన్న ఎగ్జాంపుల్. ఒక 3 months బ్యాక్ ఒక క్లయింట్ కలిసాడు. ఆయన అప్పుడు యాక్చువల్గా గోల్డ్ కొందాం అనుకున్నాడు. అది అప్పుడు రేట్ హైలో ఉందని చెప్పేసి గోల్డ్ కొనలేదు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేదు. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత ఏంటో తనకు మరి ఎవరు చెప్పారో తెలియదు, ఆ డబ్బుతోని కార్ అప్గ్రేడ్ చేసేసాడు. ఇప్పుడు గోల్డ్ కానీ కొనుంటే హై రేట్లో కొనుంటే ప్రాబ్లం ఏమయ్యేది? 171 అలా రేంజ్లో ఉండేది, ఇప్పుడు 163 ఉంది. ఎంత లాస్లో ఉన్నాడు? ఒక 10,000 రూపీస్ 8,000 రూపీస్ లాస్ ఉన్నాడు. బట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అప్గ్రేడేషన్ 15 lakhs పోయింది. కార్ అప్గ్రేడ్ చేస్తే 15 లక్షలు బ్లాక్ అయిపోయింది కదా ఇంకా లైఫ్ టైం. అంటే ఇక్కడ రిస్క్ చూడండి, తను కారు కొనడం వల్ల ఎక్కువ రిస్క్ ఉందా, మనీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఎక్కువ రిస్క్ ఉంది? గోల్డ్ కొన్న వల్ల రిస్క్ లేదు, కానీ ఏం చేయకుండా దాన్ని ఇంకో సైడ్ మరలించాడు చూడండి. మెనీ ఆఫ్ ఇండియన్ ఇన్వెస్టర్ ట్రాప్డ్కి ఈ విధంగా ట్రాప్ అవుతారు. అవసరం లేని దాన్ని మనీ దగ్గర ఉంటే అప్గ్రేడ్ చేస్తారు. అలాంటి విషయం ఉన్నప్పుడు
మీ దగ్గర ఉంటే గోల్డ్ అవసరం ఉంది, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీకు ఇన్వెస్ట్మెంట్ పైన అంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది, కొంత పోర్షన్ మనం గోల్డ్లో పెట్టుకోవాలనుకుంటే అట్ ఎనీ రేట్ యూ బై గోల్డ్. ఇది ఈరోజు మనం చెప్పే మాట కాదు. మీకు ఇంతకుముందు చూసుకుంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ రాఘర్జున్ వాళ్ళ వీళ్ళంతా కూడా 6-7 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ గోల్డ్ కొనమని చెప్పారు. ఓకే. అప్పుడు ఎవరు కొనలేదు. 33,000 ఉండే, అప్పుడు ఎవరు కొనలేదు. ఇప్పుడు 163 వచ్చింది. ఇప్పుడు కూడా కొనే వాళ్ళే మళ్ళీ కొంటున్నారు తప్ప కొనని వాళ్ళు కొనట్లేదు. ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఏదో ఒక అసెట్లో మీరు సేవ్ చేయడం స్టార్ట్ చేయండి ఫస్ట్. ఏదో ఒక అసెట్, మీరు బ్యాంక్ ఎఫ్డి తీసుకుంటారా, గోల్డ్ తీసుకుంటారా, మీకు నచ్చిందల్లా సేవ్ చేస్తే ఫస్ట్ మీ దగ్గర కార్పస్ ఆగుతుంది. మీ దగ్గర కార్పస్ ఆగితే మీ లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది. ఓకే. ఓకే. అలా లైఫ్ స్టైల్ బెటర్ అయినప్పుడు డెఫినెట్గా మీరు గోల్డ్ నుంచి తర్వాత కావాలంటే ఈక్విటీలోకి రావచ్చు, బ్యాంకులోకి వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ చాలామంది ఆ విషయం చేయట్లేదు. తగ్గుతుంది కదా అని చెప్పేసి దగ్గరున్న అవసరాలకు కూడా ఆపడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీ దగ్గర 50 లక్షలు పెట్టుకొని మీరు అలాగే తిరుగుతున్నారు, ఇంకా తగ్గితే కొందాం నెక్స్ట్ ఇయర్ పెళ్ళి ఉందని. ఆ లోపు మీ బంధువులకు ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఒక 10 లక్షలు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉందనుకోండి, చేయకుండా ఆగుతారా మీరు? ఆగలేరు కదా. విచ్ ఈజ్ మోర్ రిస్క్. అక్కడ మీరు హెల్ప్ చేస్తారు, మనం ఆ యాంగిల్లో మేము చెప్పట్లేదు. బట్ దానిలాంటివి ఇంకేదన్నా రావచ్చు, ఇంకేదైనా బిజినెస్ ఆపర్చునిటీ రావచ్చు, మీరు మొత్తం లాక్ చేసి లాస్ కావచ్చు. కాబట్టి ఎప్పుడైతే మీ దగ్గర డబ్బు ఉంటుందో దాన్ని సేఫ్టీ అసెట్లో ఫస్ట్ పెట్టాలంటే, ఏదైనా మనం డెట్ ఫండ్స్లో పెట్టుకోమని చెప్తాం. కొంతమందికి గోల్డ్ అంటేనే కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనుకుంటే యూ పార్క్ ఇన్ ఎనీ బెస్ట్, ఈజీగా మళ్ళీ బయటకు తీసుకొచ్చే విధంగా ఏ ఈటీఎఫ్లోనో గోల్డ్ ఫండ్ రూపంలో మీరు ఆపండి దాన్ని. అండ్ అలాగే ఫంక్షన్ ఉందండి, కారణం పెట్టి కొనాల్సింది 15,000 పెద్ద పోయేది ఏముంటుంది. 1 ఇయర్కి ఒకవేళ అది మళ్ళీ పీక్లోకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ లాగా మళ్ళీ ఒకవేళ పీక్లోకి వెళ్తే చెప్పలేము. ఓకే. అలాగే ఒకవేళ మీరు ఎక్కువ కొన్నారు, ఫంక్షన్ అయింది, గోల్డ్ రేట్ తగ్గింది, పోతే ఏముంది, మీ పని అయితే అయిపోయింది కదా. ఎప్పుడు కూడా డబ్బు ఉంటే ఆగద్దు. గోల్డ్ విషయంలో అయితే ఫస్ట్ గోల్డ్లో పెట్టండి, తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని డైవర్సిఫై చేసుకోండి. మేము అది చెప్తాం, ఎందుకంటే గోల్డ్లో ఉంటే తొందరగా దాన్ని డిస్టర్బ్ చేయరు, మిగతా అన్ని అసెట్లలో సెల్ చేస్తారు. సో ఈ విధంగా చూడాలి. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.